డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని ఇప్పుడేమో ఇల్లు ఇవ్వకుండా మొహం చాటేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరో ఇద్దరితో కలిసి బోరాబండ పిఎస్లో ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు విజయసింహ తమను మోసం చేశాడని మహిళ రోటెక్కింది. ఇంటి కోసం 2 లక్షల వరకు తీసుకున్నారని వాపోయింది. అయినా ఇప్పటికీ కూడా ఇల్లు ఇప్పించలేదని గోడు వెలబోసుకుంది. ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ తనని ఏం చేయలేరని బెదిరిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 2 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. గతంలో పంజాగుట్ట రేప్ కేసులో విజయసింహ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎమ్మెల్యే దగ్గర ఉన్న గన్మెన్స్ కూడా ఆఫీసుకు పిలిపించి దాడి చేశాడని మహిళ చెబుతోంది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మనిషి లేడీస్ వాడుకుంటాడు సార్. लेडीज को 40,000 लिया है। अम्माई नी लेडीज से लेके वाड़कोंडु 1,20,000 लिया। ఇప్పుడు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వీటి బయట పెడతానంటే మమ్మల్ని చంపేస్తారు. మాకు ఏమైనా వాడే బాధ్యత, మాకు ఏదైనా వాడే బాధ్యత సార్. వాడిని అరెస్ట్ చేయాలి మాకు. నేను ఇచ్చి 4 years అవుతుంది సార్. 4 years కాల్ చేస్తున్నా, నాట్ రీచబుల్. ఒక్కరు లేకున్నాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. మాగంటి గోపీనాథ్ అంచడు విజయసింహ మీద అయితే 2 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు తెలుస్తోంది. ఒక మహిళ ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సర్పంచ్, మనం చూసినట్లయితే బోరబండ ఏరియాలో అయితే గత సంవత్సరం గత ప్రభుత్వం ఏదైతే నిర్మించిందో డబల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికకు సంబంధించి అయితే లబ్ధిదారుల నుంచి కొంత డబ్బును వసూలు చేసినట్లయితే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే క్రమంలో మనం చూసినట్లయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడైనటువంటి విజయసింహ పైన అయితే బోరబండ పోలీస్ స్టేషన్ లో కొందరు బాధిత మహిళలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయడం జరిగింది. ఏంటంటే గతంలో డబుల్ బెడ్రూమ్ మనం చూసినట్లయితే బోరబండ పరిధిలో ఉన్నటువంటి కమలానగర్ లో 210 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి అయితే అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ క్రమంలో 146 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి 100 డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మాణం అయితే పూర్తయింది. దీనికి సంబంధించి 100 మందికి ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించిన నేపథ్యంలో మరికొన్ని 46 ఇల్లు అయితే కేటాయించాల్సినటువంటి నేపథ్యంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామంటూ విజయసింహ గతంలో అయితే వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడంతో పాటు ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇప్పించేటువంటి పరిస్థితి లేని పక్షంలో వాళ్ళకు రెస్పాండ్ కాకపోతే ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేటువంటి క్రమంలో వాళ్ళను కొంత భయప్రాంతలకు గురి చేస్తున్నారని చెప్పేసి అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదును తీసుకున్నటువంటి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరూ కూడా మోసపోయారనేటువంటి ఒక అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని వారికి రక్షణ కల్పించడంతో పాటు బాధితులు ఏదైతే ఫిర్యాదు చేశారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఆరా తీస్తా ఉన్నారు. ఇదే క్రమంలో ఈ ఫిర్యాదు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళని కూడా పోలీసులు ఇక్కడ నుంచి సిసిఎస్ కూడా తరలించి వారి నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి అనంతరం ఎవరైతే విజయసింహ ఉన్నారో అతను ఏ విధంగా లావాదేవీలు కొనసాగించేటటువంటి ఈ యొక్క ఇళ్ల నిర్మాణానికి అక్కడ కమలానగర్ లో అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా పూర్తి స్థాయిలో గత 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా విజయసింహ నుంచి అయితే వీరు లబ్ధిదారులు అయితే విజయసింహను అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పేసి అయితే మోసం చేసినట్లయితే బాధితులు తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్లలో ఇంకెంతమంది లబ్ధిదారులుగా వాళ్ళకి పేర్లు నమోదు చేస్తామని ఎన్ని డబ్బులు లాగారనేటువంటి ఒక కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే విజయసింహపై గతంలో పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవడం జరిగింది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అనుచరుడుగా విజయసింహ అయితే కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అనేటువంటి కోణంలో కూడా గతంలో ఫిర్యాదులు నేపథ్యంలో ఫిర్యాదుదారులు ఎవరు కూడా నిలబడలేని పరిస్థితులు, అంటే వారిని బెదిరింపులకు గురి చేసి వారి నుంచి అయితే ఫిర్యాదులను కూడా తిరస్కరించే విధంగా తిరిగి ఫిర్యాదులను కూడా వాళ్ళు వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిళ్లు చేసినటువంటి ఆ ఘటనలు కూడా ఉన్నాయని అయితే పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క అంశానికి సంబంధించి అయితే పోలీసులు సీరియస్ గా తీసుకునే విజయసింహపై విచారణ చేస్తా ఉన్నారు. రైట్, అయితే మనం చూస్తే గన్మెన్స్ కూడా ఆఫీస్ కు పిలిపించి దాడి చేశారని కూడా ఆ మహిళ ఆరోపిస్తున్నారు. సో దీనిపై పోలీసులు ఏమంటున్నారు?
రైట్, ఇదే అంశానికి సంబంధించి అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. ఎందుకంటే మహిళలపై దాడి జరిగిందా లేదా అనేటువంటి ఒక కోణంలో కూడా పోలీసులు అయితే ఎవరైతే ఫిర్యాదు చేసిన మహిళల్లో బాధిత మహిళలు ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు కానీ వారిపై దాడి చేసిన అంశమే కానీ వాళ్ళను కొంత ఇబ్బందులకు గురి చేసినటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఈ యొక్క బాధిత మహిళలను కూడా ప్రత్యేకంగా ఇక్కడ వారిపైన జరిగినటువంటి దాడికి సంబంధించి కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో వచ్చినటువంటి నివేదికలను ఆధారంగా చేసుకొని విజయసింహపై ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో మరిన్ని సెక్షన్లతో కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళపై భౌతిక దాడులకు పాల్పడినటువంటి ఒక ఘటన కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే అధికారులు విచారణ అనంతరం అయితే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే బాధితులను కూడా ఇటు బోరబండ పోలీస్ స్టేషన్ నుంచి అయితే కంట్రోల్ రూమ్ సిసిఎస్ కూడా తరలించడం జరిగింది. మరిన్ని వివరాలను ఆరా తీసేందుకు అదేవిధంగా వాళ్ళపైన దాడికి జరిగిన సంబంధించి నిర్ధారణ అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.